మిల్టర్ స్టీల్ ఫ్యాక్టరీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. రెండు పంటలు పండే దమరసింగ్, వల్లాపురం, బెల్లన్నపేట, మణిపురుపేట, ఎస్ఎస్ఆర్ పేట, కెల్ల గ్రామాల పరిధిలోని భూములను బలవంతంగా తీసుకోరాదని కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు ఆయా గ్రామాల ప్రజలు. ఈ పరిశ్రమలు వస్తే బంగారు పంటలు పండే భూములు కోల్పోయే అవకాశం ఉందని, తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క చందాల భూముల్లో భూమి ఇచ్చిన రైతులకు కనీసం ఎటువంటి న్యాయం జరగలేదని, అవి ఇప్పటికే ఎంఎస్ఎంఈ కంపెనీకి ఇచ్చి కూడా ఒక పక్క నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ ఎస్కోట్ నియోజకవర్గంలో కానీ అవనివ్వండి, రాంభద్రపురం ఎంఎస్ఎంఈ కంపెనీ అవనివ్వండి, కొత్తవలసలో అవనివ్వండి, ఈ రోజు ఇవన్నీ ఒక సమస్యగా ఉంటున్నప్పుడు కేవలం పేపర్ ప్యాకెట్ ఇచ్చి గుర్ల మండలంలో సుమారు 5 పంచాయతీలో 1200 ఎకరాలు భూసేకరణ చేస్తామని స్టీల్ ప్లాంట్ గారు చెప్పడం కూడా ఆ 5 గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు కనీసం సర్వే నెంబర్తో సహా కానీ, పంచాయతీ తీర్మానాలు కానీ, ఆ గ్రామ ప్రజలకి సరైన భరోసా ఇవ్వడం కానీ ఎటువంటి చేయకపోవడం వలన ఈ రోజు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ సర్వేలో ఎంత భూమి పోతుంది, ఏ పంచాయతీలో ఎంత భూమి పోతుందని చెప్పకుండా పచ్చని పంటలన్నీ కూడా తీసుకుంటామని చెప్పగానే భరోసా ఇవ్వకుండా ఈ రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వచ్చి స్టీల్ ప్లాంట్కి నిజంగా తీసుకుంటున్నారా లేదా, గ్రామ సభ పెట్టకపోవడానికి కారణాలు ఏంటి, ఆ పంట భూముల్ని విజయనగరం కలెక్టర్ ఆఫీస్ గారికి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎంఓ ఇచ్చారో సరైన సమగ్ర తెలియకుండా, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా, రైతులు కూడా అడగకుండా వీళ్ళు ఎంఓలు ఇవ్వడం చాలా తప్పు. దీనికైతే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీన్ని కూటమి ప్రభుత్వం ఉన్నా సరే జనసేన పార్టీ అదే పవన్ కళ్యాణ్ మట్టుగా అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం చేస్తే నిలబడమని చెప్పారు. అందుకోసం ఈ రైతులు ఏదైతే నేను ఇన్వెస్ట్ చేస్తారో నేను అందుకే రావడం జరిగింది. ప్రజలకి ఎక్కడ నష్టం జరిగినా జనసేన పార్టీ అయితే ఒప్పుకోవచ్చు. మీ అందరూ మేము పవన్ కళ్యాణ్ ఒప్పుడు కూడా రైతుల అండ ఉండి రైతు కోసం ఈ రోజు మనం పనిచేయాలని చెప్పారు మాకు కూడా. ఎందుకంటే అన్నం పెట్టే రైతు ఈ రోజు ఎవరికైనా సెలవు ఉంటుంది, కానీ రైతుకైతే ఎప్పుడు సెలవు ఉండదు. మన కోసం కష్టపడి పండించి ప్రజల కోసం కష్టపడుతున్న రైతు నష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా పని చేసేది రైతు. ఎవరైనా వ్యాపారాలు చేస్తే నష్టం వచ్చి వ్యాపారాలు మూసేస్తారు, కానీ రైతు మూయడం కాదు. ఎంత నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, వర్షమైనా ఎండైనా మనకి రైతు పండించి మనకి ఇస్తేనే ఈరోజు మనం బతుకుతాను. ఆ రైతుకి అన్యాయం జరగకూడదని ఈరోజు మేము రావడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాము. దీని మీద సరైన సమగ్ర జరిపించి ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకి అందరికి ఇష్టపడితేనే ఇలాంటి ఇండస్ట్రీలు రావాలి తప్ప ఎన్నో మూత పడిపోతున్నాయి. మా గరీబుల్లో కూడా ఇండస్ట్రీలు మూత పడిపోయి, అలాంటిది ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ ఇవ్వాలి తప్ప పంట పండే భూమి కూడా తెలిసి ఈ సందర్భంగా చెప్తాను. కలెక్టర్ ఆఫీస్ గారికి స్టీల్ ప్లాంట్ పంచాయతీ ఎన్నికల్లో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని